హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జూనియర్ సాయి పల్లవిని. యాక్చువల్లీ ఒకటి చెప్దామని వచ్చినాను. అదేంటి అంటే, ఒకటి చూడండి, మనం ఒకరికి భోజనం పెట్టాం అంటే లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, సంథింగ్ మన ఫ్రెండ్స్కి అయి ఉండొచ్చు. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే, ఆపదలో ఉంటే భోజనం పెట్టాం, లేకపోతే వాళ్ళకి ట్రైన్ టికెట్ బుక్ చేసాం, లేకపోతే వాళ్ళకి ఉండడానికి రూమ్ ఇచ్చినాం. సంథింగ్ ఏ విషయంలో అయినా సరే వాళ్ళు ఇచ్చారనుకో, హెల్ప్ చేశారనుకో, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇట్లా మీకు ఉండడానికి రూమ్ ఇచ్చిన, తినడానికి ఫుడ్ ఇచ్చిన, లేకపోతే ఏదైనా అవసరమైతే మనీ హెల్ప్ చేసిన అని ఓకే, ఒకసారి అంటే ఓకే, వాళ్ళ ముందు అనేసి వదిలేస్తే ఓకే. కానీ ప్రతి నిమిషం నేను నీకు ఫుడ్ పెట్టా, నీకు ఇట్లా రూమ్ ఇప్పించిన, లేకపోతే నీకు మనీ వేసిన, లేకపోతే నీకు ఏదైనా ఖర్చులు ఉంటే నేనే పెట్టుకున్నా అనేసి ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఈ మాట అనకూడదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ప్రతిసారి ఈ మాట ఎప్పుడైతే అంటామో మనం చేసిన పుణ్యం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది తెలుసా. మనం ఏదైనా అంటే ఎవరికైనా హెల్ప్ చేసినాం అనుకో, ఫుడ్ విషయంలో అయినా, రూమ్ విషయంలో అయినా, అమౌంట్ విషయం, సంథింగ్ ట్రావెలింగ్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా సరే ఎవరికైనా మనం ఒకటి హెల్ప్ చేసినామంటే కనుక ప్రతిసారి అదే డైలాగ్ కొట్టినాం అనుకో, మనం చేసిన హెల్ప్ అనేది దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వెనక్కి తీసేసుకుంటాడు. మనం చేసిన హెల్ప్ని అది పాపంగా కడతాడు అనమాట దేవుడు. ఎందుకంటే నువ్వు ఇంత చిన్న హెల్ప్ చేసి 100 సార్లు వాళ్ళని వేధించుకొని తింటున్నావు, వాళ్ళని ఇట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా వేధించుకొని తింటున్నావు, ఒక చిన్న హెల్ప్ చేసి ఇంతగాని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నువ్వు చేసిన పుణ్యం మొత్తం పాపం లెక్కలోకి వస్తుంది. పుణ్యం లెక్కలోకి అస్సలు రాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒకరికి అన్నమే పెట్టని, ఏదైనా హెల్పే చేయని, ప్రతిసారి ఎవ్రీ మినిట్ అదే మాట మాట్లాడకూడదు. నేను నీకు ఇట్లా చేసిన నువ్వు ఎదిగావు, లేదా నేను నీకు ఇట్లా ఒక ముద్దన్నం పడేసిన నువ్వు తిన్నావు, లేకపోతే అమ్మ వాళ్ళకి ఇట్లా అన్నం పెట్టా అని చెప్పి ప్రతి ఒక్కరికి అలా చెప్పుకునే బతకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చేతితో చేసింది ఈ చేయికి కూడా తెలియకూడదు అంటారు హెల్ప్. ఓకే, నువ్వు ఒక పేదవాళ్ళకి అన్నం పెట్టినావు, అది వీడియో తీసి పెట్టు కాదంట్లా. ఎందుకు పెడతామంటే ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వడానికి, అంటే ఇంకొకళ్ళు హెల్ప్ చేయడానికి పేదవాళ్ళు, అది ఓకే బాగుంది. కానీ ఒకరిని ఫ్రెండ్స్కే పెట్టని, రిలేటివ్స్కే పెట్టని, లేకపోతే ఎవరైనా గబుక్కున్న వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆకలి అంటే పెట్టని, ప్రతిసారి నేను నీకు అన్నం పెట్టినా, నీకు నేను హెల్ప్ చేసిన, అన్నం పెట్టినా, నా వల్లే బతుకుతున్నావు, నా ఇంటికాడ తిన్నావు, నా ముద్ద తిన్నావు అని చెప్పేసి వాళ్ళని దెప్పడకూడదు, వేరే వాళ్ళకి చెప్పకూడదు. ప్రతిసారి అట్లానే చెప్పకూడదు, ప్రతిసారి కూడా అట్లా అనకూడదు. మన ఇంటికి పగవాడు వచ్చినా సరే, మనకి నచ్చని వాళ్ళు వచ్చినా సరే, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాల, ఒక ముద్ద అన్నం పెట్టి పంపించాల. అది మహాలక్ష్మితో సంబంధం. అంటే అమ్మవారు మన దగ్గరకు వచ్చినట్టు. అబ్బాయే రాని, అమ్మాయి రాని, ముసలోడే రాని, ముక్కోడే రాని, ఎవరైనా రాని, ఫస్ట్ వాటర్ ఇవ్వాలి, తర్వాత అన్నం పెట్టి పంపించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు, మనకి పడనోళ్ళ రూపంలో కూడా రావచ్చు. అందుకని ఎప్పుడైనా సరే ఎట్లాంటి వాళ్ళైనా గౌరవించాలి, పద్ధతిగా చూడాలి. ప్రతిసారి నేను అన్నం పెట్టా, నా వల్ల ఎదిగిపోయారు, నా వల్లే ఇదైపోయారు, ట్రావెలింగ్కైనా, ఫుడ్కైనా, రూమ్కైనా, సంథింగ్ ఏ విషయంలో సరే ప్రతిసారి దెప్పు పడవకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు చేసేది దాన్ని పుణ్యం అనరు, పాపం అంటారు. అది పుణ్యం లెక్కలోకి వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. పుణ్యమే రాదు, ఆ విషయంలో పుణ్యమే రాదు. ఎందుకంటే మీరు చేసిందంతా వెనక్కిపోయి ఆ పుణ్యం కాస్త పాపం ఖాతాలోకి పోతుంది. ఎందుకంటే అప్పుడు మీరు పుణ్యం చేసినట్టు ఎట్లా అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్. మనం ఒక ముద్ద పెట్టినామంటే, ఒక అన్నం పెట్టినామంటే ఆకలేసిన వాళ్ళకి అక్కడితో వదిలేయాలి. పెట్టాం సరే ఓకే, వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, ముద్దన్నం పెట్టాం, ఏమవుతుంది, మనకి మంచిదే కదా. ప్రతిసారి నీకు పెట్టినా ఆ అమ్మాయి పెట్టినా, లేకపోతే అబ్బాయి పెట్టినా అని అందరూ ఆడ చెప్పుకోకూడదు. ఎందుకంటే అది పుణ్యం లెక్క రాదు, మహాపాపం లెక్క వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఆఖరికి నేనైనా సరే, ఎవరైనా సరే, ఒక ముద్ద అన్నం పెట్టినామన్నా, ఏదైనా హెల్ప్ చేసినా కూడా ప్రతిసారి దెప్పి పొడిచినామంటే, ఎవరైనా ఆఖరికి నేనైనా సరే ప్రతిసారి దెప్పు పడవకూడదు, ఎవరైనా సరే దెప్పు పడవకూడదు. అది దెప్పు పొడిస్తే ఏమవుతుందంటే దేవుడు అనేవాడు ఆ పుణ్యాన్ని కాస్త పాపం చేస్తాడు.
మనం ఎంతైతే పుణ్యం చేశాము అని మనం ఫీల్ అవుతున్నామో, అలానే దేవుడు కూడా నువ్వు ప్రతిసారి ఇలా దెప్పి కొడుతున్నావు, అంటే నీకు ఇట్లా నేను దేవుడు అనుకుంటాడనమాట. అంటే నేను నీకు ఇట్లా తినడానికి ఇచ్చాను, ఇట్లా తిరగడానికి ఇచ్చాను, అంటే వాళ్ళకి లేదనే కదా నువ్వు ఇట్లా దెప్పొడుస్తున్నావు, నువ్వు పెట్టింది ఇంత అన్నావు, కానీ నువ్వు అనేది అన్నిసార్లు అంటావా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అనగొట్టేస్తాడు. ఆ పుణ్యం కాస్త పాపంలోకి వెళ్తుంది. మీరేమనుకుంటారు, నేను ఎన్నో పుణ్యాలు చేస్తున్నా, పురుషుద్ధాలు చేస్తున్నా, ఎన్నెన్నో చేస్తున్నా, నాకు పుణ్యమే రావట్లేదు, ఏంటో ఈ బాధలు కష్టాలు అని మీరు అనుకుంటారు. మీరు చేసే పుణ్య పులిహార అంతా కూడా అది చేసే ఇది చేసానని పరమ ఈ పత్తిత్తుల్లాగా వేరే వాళ్ళు చెప్పుకొని బతుకుతూ ఉంటే ఒక పెట్టినంత ముద్దన్నానికి అప్పుడు అది పుణ్యం ఎట్లా అవుతుంది, పాపమే అవుతుంది కదా, అవునా కాదా? ఒక్కటి చూడండి ఫ్రెండ్స్, మీరు 1,00,000 గుడులు తెరవచ్చు, 2,00,000 గుడులు తెరవచ్చు, రోజుకో టెంపుల్కి వెళ్ళచ్చు, రోజుకో దేవుని కలవచ్చు, ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఎంతమంది ఉన్నా సరే మీకు ఏది చేయరు. మీరు చేసే పుణ్యం బట్టే మీ రాసే తలరాత ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అది ఎంత పుణ్యం చేస్తే అంత తలరాత ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు 100 దేవుని చుట్టూ తిరిగినా కూడా మీరు చేసే ఒక్క పుణ్యంతోనే మీ లైఫ్ మారిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు, మరి నీ లైఫ్ ఎందుకు మారలేదు అని. నేను చేస్తున్నానో లేదో ఆ దేవుడికి తెలుసు. నేను ఇట్లా చేసి అట్లా చేశాను అని ప్రతి ఒక్కళ్ళకి చెప్పుకునే బతుకు నా బతుకు కాదు. అది నేను ఈ చేత్తో చేసినానంటే ఈ చేత్తో వదిలేస్తా. అంటే అట్లా అంటే నేను పట్టించుకోను. సరే ఒక ముద్దన్నం పెడితే ఏమవుతుంది, సరే ఒక రూపాయి ఇస్తే ఏమవుతుంది, అది మనం చేసి ఇంత దానికి అంత చెప్పుకోవడం అవసరమా అబ్బా? ఒక్కొక్కరు ఉంటారు ఇంత చేసి అంత 100 మందికి ఏదో పెద్ద చేసేసిన అని చెప్పేసుకుంటారు. అది మహాపాపం, గుర్తుపెట్టుకోండి. ఈ జన్మ కాకపోయినా ఎవ్రీ జన్మ కొట్టిద్ది ఆ పాపం. మీకు కాకపోయినా పిల్లలకి మనకైనా కొట్టుద్ది. ఆఖరికి నేనేం పెద్ద పైనుంచి ఏం దిగిరాను. ఆఖరికి నా గురించి కూడా చెప్తున్నా. నేనైనా సరే ఎవరైనా సరే మనం ఒక్కటి చేసినామంటే 100 మందికి తెలియని అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక పేదవాళ్ళకి 10 మందికి 20 మందికి 30 మందికి అన్నం పెట్టినామంటే అది వీడియో తీయండి, పెట్టండి ఇన్స్టాలో యూట్యూబ్లో. అది ఎలా పెడతారంటే నేను ఇలా పెడుతున్నా, మీరు కూడా ఎవరైనా పెట్టాలి భోజనం, ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మీరు ఇలా పెట్టండి, మీకు పుణ్యం మంచిగా ఉంటుంది అని చెప్పి పెట్టాలి. నేను పెట్టాను అని చెప్పి దొప్పడవద్దు, అర్థమవుతుందా? జస్ట్ పెట్టినా వదిలేసిన అంతటితో అయిపోయే కథం. ఎందుకంటే వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, అంతేగాని ప్రతి ఒక్కరికి దెప్పుడు మాట్లాడితే అది పాపం అనరు ఫ్రెండ్స్, పుణ్యం అనరు. సారీ, బై మిస్టేక్, ఏమనుకోవద్దు, నోరు ఏదో వెళ్ళిపోయింది. అది పుణ్యం అనరు, పాపమే అంటారు. అది పుణ్యం లెక్కలోకి రాదు, పాపం లెక్కలోకి వస్తుంది. ఖచ్చితంగా 100 to 100% పాపం లెక్కలోకి వస్తుంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు ఆలోచించి వేరే వాళ్ళకి చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి, ఓకేనా? ఎప్పుడైనా సరే ఒకరికి హెల్ప్ చేసినప్పుడు 100 సార్లు గొనకొద్దు. మనం గొనికిడే మనకి కలిసి రాకుండా చేస్తుంది. మనం 1కి 100 సార్లు డైలాగ్ ఎప్పుడైతే కొడతామో అది పుణ్యం కాదు, పురుషోత్తం కాదు, పాపమే అవుతుంది. నేను చెప్పింది రైటా రాంగా, నేను కరెక్ట్గా చెప్పానా రాంగ్గా చెప్పానా ఎట్లా చెప్పానా అనేది కామెంట్ చెయ్యండి. నేను ఎట్లా చెప్పినా నాకు పెట్టే కామెంట్లు తిట్టేటియే కదా, మంచి చెప్పినా అంతే చెడు చెప్పినా అంతే.